ఆనంద, ఏంటి అందరినీ పిలిచా? ఏంటి విషయం? అక్క, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయమైనా కుటుంబానికి పెద్దదానిగా నువ్వే చూసుకోవాలక్క. ఇంతకాలం ఈ ఇంట్లో అందరూ నా మాటనే గౌరవించారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంట నడిచారు. ఇక నుంచి ఈ కుటుంబం బాధ్యత, బరువు అనుకోకుండా నువ్వే మొయ్యక్క. ఆనంద, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ బాధ్యత ఇంటి పెద్ద కోడలిగా నాకు బరువు కాకపోవచ్చు, కానీ మోయగలిగే సమర్థత నీకు తప్ప ఈ కుటుంబంలో ఎవరికీ లేదు. అయినా దామిని ఏదో తెలిసి తెలియని మాటలు మాట్లాడిందని నువ్విలా చేయటం ఏంటి? లేదక్కా, దామిని మాటల్లో ఉన్నది తెలిసి తెలియనితనం కాదు. తన మాటల్లో కూడా వాస్తవం ఉంది. కుటుంబం బాధ్యతలు అందరికీ తెలియాలని ఇవాళ దామిని మూలంగానే నాకు అర్థమైంది. అందుకే నేను నిర్ణయం తీసుకున్నానక్క. అమ్మా ఆనంద, అది కాదమ్మా. బావగారు, దయచేసి నా మాటను కాదనకండి. ప్రస్తుతం నా ఆరోగ్యం గురించి మీకేమీ తెలియంది కాదు. ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఈ కుటుంబం పెద్దరికం బాధ్యత తీసుకోక తప్పదు కదా బావగారు. అక్క, నా మాటను కాదనుకో. ఈ ఆనంద నిలయాన్ని ఇక నుంచి నువ్వే నడిపించక్క. అర్థం చేసుకో. ఆలోచిస్తున్నావు? మనమేమి పిన్ని నుంచి అధికారాన్ని బలవంతంగా లాక్కోలేదు కదా. పిన్నే తన వల్ల కాదు నిన్ను చూసుకోమని తాళాలిచ్చేశారు. మరి తీసుకొని మన ఫ్యామిలీని మనం చూసుకోవడానికి ఏంటమ్మా ప్రాబ్లం? అవునత్తయ్య గారు, చిన్నత్తయ్య గారు మీ మీద గౌరవంతో ఆవిడ ఆరోగ్య సమస్య కారణంగా ఈ ఇంటి బాధ్యతనంతా మీకు అప్పగిస్తున్నారు. దాన్ని మీరు కాదంటే చిన్నత్తయ్య గారు ఎంత బాధపడతారు చెప్పండి. పిన్ని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎవరో అందరికీ బాగా తెలుసు. అవకాశం చిక్కింది కదా అని దాన్ని ఇలా వాడుకోవడానికి ట్రై చేయొద్దు. అన్నయ్య, వదిన ఇప్పుడు ఏమందని తనని తప్పుపడుతున్నావు? ఈ ఇంటి పెద్ద కోడలిగా
అమ్మ స్వీకరించాల్సిన బాధ్యతల్ని అమ్మని స్వీకరించమని చెప్తుంది. అదేమైనా తప్పా? కరెక్ట్గా చెప్పుండవమ్మీ. నీకున్న ఈ విషయ పరిజ్ఞానం మా ఎమ్మికి అప్పట్లోనే ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇక్కడ వచ్చుండేదే కాదు. అమ్మా, ఈ ఇంటిని ఎలా నడిపించాలో అని నువ్వేం భయపడకు. నీతో పాటు మేము ఉన్నాం కదా. అక్క, అవునక్క, దామిని కూడా ఉంటుంది కదా, తను సాయంగా ఉంటుంది. ఎస్, మన ప్లాన్ సక్సెస్ అయింది. అత్తయ్య గారు, కాఫీ నాకేం అక్కర్లేదు. అయ్యో, నేను తెచ్చింది కూడా మీకోసం కాదు, నా కోసం. పాపం, మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది అత్తయ్య గారు. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఓడిపోయాయి అన్నట్టు అనవసరంగా నాతో ఛాలెంజ్ చేసి తప్పు చేశారేమో అనిపిస్తోంది. మీరు గాని నాతో ఛాలెంజ్ చేసి ఉండకపోతే మీకసలు ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా. 15 రోజుల్లో పంపించేస్తా, మెడ పట్టుకుని గింటే ఇస్తాను అన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా నన్ను ఎలా ఈ ఇంట్లో నుంచి పంపిస్తారు అత్తయ్య గారు?